రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ 1. MOPSW మరియు ఆయుష్ యొక్క కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఓషన్ గ్రేస్ పేరుతో 60T బొల్లార్డ్ పుల్టగ్ని మరియు మెడికల్ మొబైల్ యూనిట్ MMU ని మార్చి 2024న ప్రారంభించారు. ఓషన్ గ్రేస్ మొదటి మేక్ ఇన్ ఇండియా MOPSW కింద కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ASTDS టగ్. MMU అనేది కార్పొరేట్ సామాజిక బాధ్యతకు పోర్ట్ యొక్క నిబద్ధతలో భాగం. 2. మిజోరంలో గొప్ప పండుగ అయిన చాప్చార్ కుట్ శక్తివంతమైన సాంప్రదాయ ఆచారాలు మరియు ఆనందోత్సాహాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఐజ్వాల్ నగరం నడిబొడ్డున ఉన్న అస్సాం రైఫిల్స్ గ్రౌండ్ లామ్యువల్ వద్ద వేలాది మంది హాజరైన వారు సమావేశమయ్యారు, దానిని దాని సామర్థ్యంతో నింపారు. ఈ కార్యక్రమంలో మిజో కమ్యూనిటీ సంప్రదాయాలు మరియు సంస్కృతి యొక్క గొప్ప ప్రదర్శనను ప్రదర్శించారు. సంప్రదాయ పాటలు మరియు ఆకర్షణీయమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు హైలైట్ చేయబడ్డాయి. ఇది గుర్తుంచుకోవడానికి ఒక రోజంతా వేడుకగా మారింది. 3. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ MYUVA పేరుతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రూ. 5 లక్షల వరకు విలువైన ప్రాజెక్టులతో వారి వ్యాపార వెంచర్లను కిక్స్టార్ట్ చేయడంలో యువతకు సహాయపడటానికి వడ్డీ రహిత రుణాలను అందిస్తుంది. 4. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది. ప్రతి పౌరుని ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ సాఫల్యం నొక్కి చెబుతుంది. 5. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు రాష్ట్రంలో మహిళల సాధికారత లక్ష్యంతో ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. ఇది ఓటర్లకు తన కట్టుబాట్లను నెరవేర్చే దిశగా కీలకమైన ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సుగల మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించిన ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు 1500 రూపాయలు నెలవారీ స్టైఫండ్ను అందుకుంటారు. దీని మొత్తం వార్షిక వ్యయం 800 కోట్ల రూపాయలు. 6. గార్డెన్ సిటీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఉద్యానవన రంగంలో అత్యాధునిక పురోగమనాలకు కేంద్రంగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ IIHR బెంగళూరు శివార్లలో ఉన్న హెస్సర్ఘట్ట ప్రాంగణంలో 3 రోజుల నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ 2024ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 7. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ SECL గెవ్రా గని ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించే అంచున ఉంది.
ప్రస్తుతమున్న 52.5 మిలియన్ టన్నుల నుండి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 70 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి గని ఇటీవల పర్యావరణ అనుమతిని పొందింది. 8. కేరళ పాఠశాల ఐరిస్ అనే హ్యూమనాయిడ్ టీచర్ని పరిచయం చేసింది. ఇది విద్యా సాంకేతిక రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. మేఘా ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఐరిస్ నేర్చుకోవడం మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయంగా మరియు ప్రాప్యత చేయడానికి మార్గదర్శక ప్రయత్నాన్ని సూచిస్తుంది. 9. సాంస్కృతిక గొప్పతనానికి మరియు సినిమా మెరుపుకు ప్రసిద్ధి చెందిన కేరళ, భారతదేశపు తొలి ప్రభుత్వ మద్దతుగల ఓవర్ ది టాప్ ఓటీటీ ప్లాట్ఫారం అయిన సీ స్పేస్ ప్రారంభంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ల్యాండ్స్కేప్లో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 7, గురువారం ఉదయం 9:30 గంటలకు కైరాలి థియేటర్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వం వహిస్తారు. 10. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు మరియు మార్గదర్శకత్వంలో మార్చి 5, మంగళవారం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. ఆదర్శ్ చంపావత్ మిషన్ ఆధ్వర్యంలో డెహ్రాడూన్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మరియు యుసిఓఎస్టి మధ్య ఈ కీలక ఒప్పందం జరిగింది. పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి మరియు ఈ ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహకార ప్రయత్నాన్ని ఎంఓయు సూచిస్తుంది. 11. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుండి రైతుల యాజమాన్యంలోని ప్రైవేట్ గొట్టపు బావుల విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన ఈ నిర్ణయం రాష్ట్ర రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, వారి వ్యవసాయ ఉత్పాదకత మరియు మొత్తం శ్రేయస్సును పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF తో వ్యూహాత్మక కూటమితో రాష్ట్రంలో అత్యాధునిక AI కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 29న సంతకం చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా ఈ సహకారం అధికారికంగా రూపొందించబడింది. కర్ణాటకను కృత్రిమ మేధస్సుకు గ్లోబల్ హబ్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాన్ని ప్రపంచ డిజిటల్ మరియు సాంకేతిక ప్రకృతి దృశ్యంలోకి చేర్చడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 13. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చి 6న ఆగ్రా మెట్రో ప్రాధాన్య కారిడార్ను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్ను అంతకుముందు రోజు ఫ్లాగ్ చేయడంతో ప్రారంభ రైడ్ కోసం ప్రారంభించారు. 6 కిలోమీటర్లు పొడవైన ప్రాధాన్యత గల కారిడార్ ఐకానిక్ తాజ్ మహల్ యొక్క తూర్పు ద్వారం నుండి మంకమేశ్వర్ టెంపుల్ స్టేషన్కు కలుపుతుంది. ఇది పర్యాటకులకు మరియు ప్రయాణికులకు కీలకమైన రవాణా లింక్ను అందిస్తుంది. 14. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ BMRCL తన రాబోయే డ్రైవర్లెస్ మెట్రో లైన్ కోసం ఎల్లో లైన్ అని పిలిచే 6 రైలు కోచ్ల మొదటి సెట్ను అందుకుంది. ఆర్వీ రోడ్ మరియు బొమ్మసాంద్రను కలుపుతూ 18.8 కిలోమీటర్లు పొడవున్న ఈ లైన్ డ్రైవర్లెస్ రైలు వ్యవస్థను కలిగి ఉన్న భారతదేశంలో మొదటిది. 15.
కేరళలో జరిగిన 4వ సెమికాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్ రోడ్ షోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ యొక్క అద్భుతమైన పురోగతిని కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో సాంకేతికత మరియు సెమీకండక్టర్ ఇంజనీరింగ్ యొక్క పరివర్తన పాత్రను ఆయన నొక్కి చెప్పారు. 16 బిచోమ్ పశ్చిమ మరియు తూర్పు కమెంగ్ నుండి వేరు చేయబడి అరుణాచల్ ప్రదేశ్ యొక్క 27వ జిల్లాగా ప్రకటించబడింది. ముఖ్యమంత్రి పెమా ఖండు ప్రారంభోత్సవ వేడుకలకు నాయకత్వం వహించి ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచారు. 17 జార్ఖండ్లోని చైబాసాలో 3 రోజుల జాతీయ డైరీ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శనను కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ప్రారంభించారు. హర్యానాలోని కర్నాల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం జార్ఖండ్లో మొట్టమొదటిసారిగా గుర్తించబడింది. ఇది గిరిజన ప్రాంతాలలో పశువులు మరియు వ్యవసాయం యొక్క సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. 18 మహారాష్ట్ర రాష్ట్రం తన 4వ మహిళా విధానాన్ని ప్రకటించింది. ఇది మహిళల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తత్కరే ఈ విధానాన్ని ఆవిష్కరించారు. 19 అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ సోనిత్పూర్ జిల్లాలో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ SGEL చే అభివృద్ధి చేయబడిన ఈ ప్రాజెక్ట్ అస్సాం యొక్క పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని వాగ్దానం చేసింది. 20 తమిళనాడు ప్రభుత్వం నీంగల్ నలమా బాగున్నారా పథకాన్ని ప్రారంభించింది. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ల అమలును సమీక్షించడం మరియు ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉద్దేశించిన లబ్ధిదారుల అవుట్రీచ్ ప్రోగ్రాం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు చేరువ చేయడంతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియసామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 21 ఇతర వెనుకబడిన తరగతుల OBC కమ్యూనిటీ నుండి ప్రభావవంతమైన నాయకుడు నయాబ్ సింగ్ సైనీ హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరియు అతని మొత్తం మంత్రివర్గం పదవీ విరమణ చేసిన కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ బీజేపీ మంగళవారం మధ్యాహ్నం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 22 తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం మార్చి 12, 2024న పౌరసత్వ సవరణ చట్టం CAA ని మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన నిబంధనలను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. CAA మైనారిటీలకు మరియు తమిళనాడులోని శిబిరాల్లో నివసిస్తున్న శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా ఉందని పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ నిర్ణయం వచ్చింది. 23 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా వజ్రకరూర్ డైమండ్ ప్రాసెసింగ్ క్యాంప్లో కడప సూపర్ గ్రూప్ యొక్క ప్రతినిధి స్ట్రాటిగ్రాఫిక్ కాలంను ఆవిష్కరించింది. ఈ వేడుక మార్చి 10, 2024న జరిగింది మరియు దీనికి దక్షిణ ప్రాంత ADG మరియు HOD GSI శ్రీ CH వెంకటేశ్వరరావు మరియు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ SN మహాపాత్రో సహా ప్రముఖులు హాజరయ్యారు. 24 మొట్టమొదటిసారిగా
జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లా జాతీయ స్థాయి వ్యవసాయ విజ్ఞాన మేళా అయిన పూసా కృషి విజ్ఞాన మేళాను నిర్వహిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పూసా, న్యూఢిల్లీ నిర్వహించే ఈ కార్యక్రమం మార్చి 10 నుండి 12 వరకు ఆల్బర్ట్ ఎక్కా స్టేడియంలో నిర్వహించబడుతోంది. ఇది సంపన్న రైతు సమాజం యొక్క దృక్పథాన్ని సాకారం చేయడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. 25 ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు అదనంగా 10 రోజుల క్యాజువల్ సెలవులను ప్రకటించింది. ఈ నిర్ణయం మహిళలు భుజాన వేసుకునే అనేక బాధ్యతలను గుర్తించడం మరియు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడానికి వారికి ఎక్కువ సౌలభ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 26 మహారాష్ట్ర భవన్ నిర్మాణం కోసం శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలోని ఇచ్గాంలో 2.5 ఎకరాల భూమిని సేకరించేందుకు జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన నుండి అనుమతి పొందడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక చర్య తీసుకుంది. ఈ చొరవ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక మరియు పర్యాటక సంబంధాలను పెంపొందించడానికి చురుకైన విధానాన్ని సూచిస్తుంది. 27 రాష్ట్ర రైతులకు మినుములు మరియు ముతక ధాన్యాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మినుము ఉత్పత్తిని పెంచడమే ఈ చర్య లక్ష్యం. 28 ట్రాఫిక్ మరియు WWF ఇండియా యొక్క ఇటీవలి విశ్లేషణ ప్రకారం జనవరి 2010 మరియు డిసెంబర్ 2022 మధ్యకాలంలో దాదాపు 65% మూర్ఛలను కలిగి ఉన్న షార్క్ శరీర భాగాలలో అక్రమ వ్యాపారంలో తమిళనాడు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ భయంకరమైన ధోరణి సముద్ర జీవవైవిధ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. కర్ణాటక, గుజరాత్, కేరళ మరియు మహారాష్ట్ర కూడా ఈ అక్రమ వ్యాపారానికి దోహదం చేస్తున్నాయి. 29 మహారాష్ట్ర క్యాబినెట్ అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యనగర్ గా మార్చాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. పేరు మార్చడం 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం. 30 తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మార్చి 18, 2024 సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. మూలాల ప్రకారం ఆమె తమిళనాడు రాష్ట్రం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 31 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో భారతదేశపు మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ను ప్రారంభించారు. స్టేడియం కాంప్లెక్స్లో నూతన ఇండోర్ డైవింగ్ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 32 ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్లో గత లోక్సభ ఎన్నికల సమయంలో 60% కంటే తక్కువ ఓటింగ్ ఉన్న 414 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. 33 తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ తన రాజ్యాంగ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇది జరిగింది. 34 స్విట్జర్లాండ్కు చెందిన ఆక్యువా అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం బీహార్లోని బెగుసరాయ్ నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మొదటి 100 ప్రదేశాలలో 83 భారతదేశానికి చెందినవేనని నివేదిక పేర్కొంది. 35 ఉత్తరప్రదేశ్ పోలీసు దళం అధునాతన త్రినేత్ర యాప్ 2.0ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్రంలో నేరాల నివారణ మరియు దర్యాప్తులో విప్లవాత్మక మార్పులకు హామీ ఇచ్చే అత్యాధునిక డిజిటల్ ప్లాట్ఫారం. 36 తమిళనాడు దాని అంతరిక్ష స్టార్టప్లలో ఒకటైన అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్
ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి తన మొదటి రాకెట్ అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ సాటెడ్ ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నందున ఒక చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో అనేక ముఖ్యమైన మైలురాళ్లను సూచిస్తుంది. 37 భారతదేశంలో మార్చి 22, 2024న జరుపుకునే బీహార్ దివాస్ 2024. బీహార్ రాష్ట్రానికి అపారమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 1912లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయిన బీహార్ను ప్రత్యేక రాష్ట్రంగా స్థాపించిన జ్ఞాపకార్థం. బీహార్ 112వ రాష్ట్రావతరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను ప్రారంభించిన 2010 నాటి బీహార్ దివస్ ప్రారంభం. అప్పటి నుండి బీహార్ దివస్ బీహార్ యొక్క గొప్ప వారసత్వం మరియు సంప్రదాయాల సారాంశాన్ని ప్రతిబింబిస్తూ ఒక శక్తివంతమైన సందర్భంగా పరిణామం చెందింది. 38 కేరళలోని కొల్లం తీరంలో పరిశోధకులు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. వారు లోతైన సముద్రపు ఐసోపాడ్ యొక్క కొత్త జాతిని కనుగొన్నారు. ఇది చేపలను తినే ఒక చిన్న క్రస్టేసియన్. ఈ కొత్త జాతి బ్రూసెథోవా జాతికి చెందినది మరియు స్పైనీజా గ్రీనా అని పిలువబడే ఒక చేప యొక్క గిల్ కేవిటీ లోపల నివసిస్తున్నట్లు కనుగొనబడింది. 39 మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఉన్న నాచ్నే గ్రామంలోని 2 గుట్టల వద్ద భారత పురావస్తు శాఖ ఆసి త్రవ్వకాలు నిర్వహిస్తోంది. ఈ త్రవ్వకాల లక్ష్యం భారతదేశంలోని అత్యంత పురాతనమైన దేవాలయాన్ని వెలికి తీయడం. 40 అలహాబాద్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్ యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ చట్టం సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 21 ఏతో సహా పలు ఆర్టికల్స్ను ఉల్లంఘించిందని కోర్టు తీర్పునిచ్చింది. అదనంగా ఈ చట్టం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం 1956లోని సెక్షన్ 22కి కూడా విరుద్ధమని కోర్టు గుర్తించింది. 41 భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రగల్భాలు పలుకుతోంది. మొత్తం 75 జిల్లాలను 18 విభాగాలుగా విభజించారు. అదనంగా ఇది 822 డెవలప్మెంట్ బ్లాకులు, 17 మునిసిపల్ కార్పొరేషన్లు మరియు 351 తహసీల్లను కలిగి ఉంది. తూర్పున ఉన్న జిల్లా బల్లియా అయితే, ఉత్తరాన సహరన్పూర్, దక్షిణాన సోనభద్ర మరియు పశ్చిమాన షామ్లీ జిల్లా. ఈ కథనంలో మనం ఉత్తరప్రదేశ్లోని ఛోటీ కాశీ గ్రామం గురించి తెలుసుకుందాం. 42 గుజరాత్ విద్యాశాఖ సహాయ మంత్రి ప్రఫుల్ పన్షేరియా సూరత్లో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ శిక్షా సంస్కరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త దీపక్ రాజ్గురు, ధర్మకర్తలు, ప్రిన్సిపాల్లు, ఫిన్లాండ్లోని కజానీ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ నుండి కిమ్మో నిక్కనెన్ మరియు విద్యావేత్త ఆంటీ ఇసోవిటా